దేవునామానికి మహిమ కలుగును గాక. హోప్ తెలుగు సంఘ కుటుంబానికి ఉదయం ఈ సాయంకాలపు శుభాభివందనములు. మా ద్వితీయ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాం. దయచేసి ఒక్కసారి నిలవబడితే మరి ఒక ఆరాధన మనం ఆరంభించుకుందాం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సర్వలోకాన్ని పిలుస్తూ ఉన్నాడు. సర్వదేశములారా అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. సర్వదేశములారా అంటే ఒక జాతి గాని, ఒక భాష గాని, ఒక ప్రదేశం గాని కాదు, గాని సర్వలోకానికి ఆయన సృష్టికర్తని, సర్వలోకాన్ని ఆయన పిలుస్తున్నాడని, ఆయన సర్వలోకానికి దేవుడని, ప్రభువని, నడిపించేవాడని, పోషించేవాడని ఈ యొక్క 100వ కీర్తన మనకి తెలియపరుస్తూ ఉన్నది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపెడు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అందరం ఆమేన్ చెప్తాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, దయగల తండ్రి, మా గొప్ప దేవ, నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా, హోప్ తెలుగు సంఘ ద్వితీయ వార్షికోత్సవం తండ్రి సంతోషంగా జరుపుకొనుటకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, మీరు కాపాడినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. 2 సంవత్సరములు మీ యొక్క ఆధీనములో, మీకు అనుదృష్టిలో మమ్మల్ని అందరినీ ఉంచుకొని సర్వశక్తిమంతుడైనటువంటి నీ నీడలో మేమందరూ జీవింపజేయడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. ఎన్ని ఆటంకములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే తండ్రి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడవు, సర్వము అధికారము కలిగినటువంటి దేవుడవు, నేను గణపరచుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ యొక్క ఆధీనం, ఈ యొక్క శిక్షను మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభా. ఇష్టపడి ఆనందముతో ఈ విధంగా జరుపుకోవాలని మేము ఆశపడినప్పుడు మా ఆశను తృప్తిపరిచినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ఆరాధన ఆరంభం నుంచి అంతం వరకు మీ ఆధీనంలో ఉంచుకొని మీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరచున్నాం తండ్రి. ఈ యొక్క బోటును నడుపుతున్నటువంటి నాయన వ్యక్తితో కూడా మీరే ఉండమని సహాయం చేయమని అడుగుతున్నాను. పాటల ద్వారా మహిమ పొందండి, సాక్ష్యముల ద్వారా మహిమ పొందండి. ప్రతిదీ ఆయన నీకు మహిమార్థమై జరుగుటకు సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ ఈ నామాన్ని కనపరుస్తూ ఉండక సహాయం చేయండి. నాయన మ్యూజిక్ ని, పాటలు పాడేవారిని తండ్రి, నాయన వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి సునీల్ కుమార్ అయ్య గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. నీ బిడ్డ యొక్క మనసులో ఏ వాక్యము ఉంచి ఉన్నావు తండ్రి, ఏ విధంగా తండ్రి దాన్ని మా అందరికీ తెలియపరచాలో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును, ఆత్మ సంబంధమైనటువంటి బలము మీ అందరూ పొందుకోవడానికి సహాయం చేయండి. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వినంత వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో బ్రదర్ జాన్ శ్రీనివాసరావు గారి అందరూ కూర్చుందామమ్మా, అందరూ కూర్చుందాం. క్షమించండి, యాక్చువల్గా మనం పోటింగ్లోకి రావాల్సింది 5:30కి. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో వేరే ట్రావెల్స్ వాడికి ఇవ్వడాన్ని బట్టి ఒక ½ గంట లేట్ అయింది. చాలా ఇబ్బందులు పడి ఉంటారు, క్షమించండి. మరి మాతో సంతోషంగా ఉండండి. మంచి ఆహారం కూడా ఉంది. ఆహారం అంటే ఆత్మ సంబంధమైన ఆహారం ఉంది, శరీర సంబంధమైనటువంటి ఆహారం కూడా మన మధ్యలో. దయచేసి గమనించి మీ యొక్క ఆధీనంలోనికి మరి దేవుడు మనందరినీ ఆయన ఆధీనంలో ఉంచుకోలాగిన, మరి దేవుని యొక్క ఆధీనంలో మరి యొక్క ఆరాధన జరుగులాగిన, సహాయం చేయలాగిన ప్రార్థనా పూర్వకంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా యొక్క హోప్ తెలుగు చర్చి షార్జా సంఘం తరఫున మరి ఆహ్వానింపబడిన వారందరూ వచ్చినందుకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలుపుతున్నామండి. మరి ఈ సమయమందు వారు లేచి నిలబడినట్లయితే మరి ఎప్పటిలానే ప్రతి వార్షికోత్సవానికి పాటగా వందనం బలత్వమో ప్రభు అంటూ పాడి దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కూడా ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ మరి కోయర్ వారిని అనుకరించవలసిందిగా మనం చేస్తున్నాము.
హల్లెలూయా. మరి అదే విధంగా నిలబడినట్లయితే మరి ఒక పాట పాడుకుందాము. హోసన్నా హల్లెలూయా అంటూ రెండవ పాటగా పాడుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య, మా జీవితాల్లో తండ్రి ఈ దినమున ఒక శ్రేష్టమైన రోజు తండ్రి. యేసయ్య,
మరి తండ్రి నీ కృప చేత నీ దయ చేత తండ్రి మరి హోప్ తెలుగు సంఘమును ప్రభువా యేసయ్య 2 సంవత్సరములు ప్రభువా నీవు తండ్రి కాచి కాపాడి ముఖ్యముగా తండ్రి యేసయ్యనా ప్రభువా ఆత్మలో ప్రభువా తండ్రి మేమందరం ఎదుగుటకు తండ్రి నీవు చేసిన నీ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్యనా ఇంతవరకు కూడా సంఘాన్ని మరి తండ్రి యేసయ్యనా ప్రతి ఒక్క విషయంలో తండ్రి ముఖ్యముగా మరి యేసయ్యనా నీలో ఎదగడానికి నీవు చూపించిన నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ముఖ్యముగా మరి యేసయ్య దినమున కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మరి యేసయ్యనా జరుగుతున్న ఈ ఆరాధనను ప్రభువా నీ చేతికి మేము సమర్పిస్తున్నాం తండ్రి ప్రభువా నీవే తండ్రి యేసయ్యనా ఆదియును అంతమునై ఉండి తండ్రి మరి ప్రభువా ఈ కూడికను ప్రభువా యేసయ్యనా నీ నామ మహిమార్థమే జరిగించుకోమని అడుగుతున్నాం తండ్రి మరి యేసయ్యనా తండ్రి మరి ప్రభువా మరి జీవన్ అన్నయ్య మరి జాన్ శ్రీనివాసరావు గారు మరి తండ్రి ఇంకనూ ప్రభువా మరి యేసయ్యనా సంఘంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి మరి చేసిన ఈ యొక్క ప్రభువా యేసయ్యనా ప్రభువా యొక్క సిద్ధపాటును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంకను దీవించండి ప్రభువా మా ముందు ప్రభువా యేసయ్యనా తండ్రి నీవు చెప్పి ఉన్నావు తండ్రి దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణగా తెచ్చుకోమని చెప్పావు తండ్రి మరి యేసయ్యనా ఈ దినము ఈ సమయము ప్రభువా మరి యేసయ్యనా మాకైతే తండ్రి దుర్దినములు ఇంకను ప్రభువా మరి యేసయ్యనా దూరంగా ఉన్నది తండ్రి మరి ఎన్నో దేశాలలో ప్రభువా సమాధానం లేదు సంతోషం లేదు ప్రభువా కుటుంబాలు మరి విడిపోయిన పరిస్థితిలో ఉన్నారు కానీ మేము అయితే ఇంకను ప్రభువా మేమందరము తండ్రి మా కుటుంబాలతో కలిసి ఇంకను మేము సంతోషిస్తున్న దినములలో ఉన్నప్పుడే మరి యేసయ్యనా నీవు రాబోతున్నావు తండ్రి మరి యేసయ్యనా హోప్ సంఘానికి తండ్రి ప్రభువా నీవే తండ్రి యేసయ్యనా ఇంతవరకు ఒక నిరీక్షణగా ఉండి ఇంతవరకు నడిపించావు ప్రభువా ఇక ముందు కూడా నడిపించమని యేసయ్యనా దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీద ప్రభువా నీ హస్తం ఉంచి దీవించి ఆస్వాదించమని కోరుచు అది త్వరలో రానే ఉన్న యేసయ్య నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమేన్. అదేవిధంగా మరి కుమారుడు నేర్చుకుంటాం ఏంటంటే 3వ పక్కన నీవు నా తోడు ఉన్నావయ్యా అంటూ మరి ప్రభు ఘనపరుద్దాం. ఆయన పరిశుద్ధ నామాన్ని ఆయనకి మహిమా ప్రభావం
నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. మరి ఈ సమయం అందు బ్రదర్ ఆనందరాయ్ గారు వచ్చి నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కూడి వచ్చిన హోమ్ తెలుగు చర్చ్ సంఘ బిడ్డలందరికీ, గెస్టులందరికీ ప్రభు పేరిట సంఘ కాపురి గారు జాన్ జీవన్ కుమార్ గారి తరఫున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నామండి. ఇంతవరకు చక్కగా కోయరు బిడ్డలు తల్లులు ఎంతో చక్కగా పాడి వినిపించున్నారు పాటలు. ఒక వారం రోజుల నుంచి కష్టపడి వాళ్ళు ట్రైనింగ్ అయ్యి రాత్రి 1:30 వరకు కూడా ప్రాక్టీస్ చేశారు. చాలా చక్కగా పాడేందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే కోయర్ నడిపించిన జాన్ శ్రీనివాసరావు గారు కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన సంఘాన్ని, చిన్న సంఘాన్ని ప్రేమించి, హోమ్ తెలుగు చర్చ్ సంఘాన్ని ప్రేమించి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన పాస్టర్ యు అనిల్ కుమార్ గారు వచ్చి ఎదరికి సీట్ మీద రావాలని మనం చేస్తూ ఉన్నాను. స్నాప్ కొట్టినందుకు వసుగా సోమి గారు వచ్చి ఎదురుకు వచ్చి ముఖ్య అందించాలని మనం చేస్తున్నాం.
అలాగే పాస్టర్ సునీల్ గారు ఎదట వచ్చి కనపడాలని మనం చేస్తున్నాం. ప్రసాద్ గారు వచ్చి ఆయనకు ఉపయోగించారు. ప్రసాద్ గారు, ప్రసాద్ కుమార్ గారు. మంచిది. లెస్లీ మూసెస్ గారు ఎదకు రావాలని మనం చేస్తున్నాం. శ్రీధర్ గారు వచ్చి ఉపయోగిస్తారు. శ్రీధర్ గారు దయచేసి మరి ఇక్కడ స్టేజీ మీద ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి బుకేస్ తీసుకొని మీ సమయం ఈ ప్లేస్ లో మీరు కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత అమృతరావు గారు, సుశీల గారు వచ్చి బుక్ అందించారు. సుశీల అమ్మ గారు మరి సంఘం స్థాపించడానికి సంఘంకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులలో మరి కొందరిని పిలవడం జరుగుతుంది. దయచేసి మరి తప్పకుండా వారిని సహకారం అందించగలరు. అలాగే అడోగరావు గారు, తెలుగు క్రైస్తవ సంఘం ఆలోకరావు గారు, మణిమ్మ గారు మణిమ్మ గారు ముందుకు రావాలని మనం దయచేసి చేస్తున్నాం. మణిమ్మ గారు రావాలి. ముందుకు రావాలని మనం వెంకట్ చేస్తున్నాం. గారు, తెలుగు క్రైస్తవ సంఘం వెంకట్ గారు. రాజ్ వచ్చి బుక్ అందించాలని మనం చేస్తున్నాం. రాజ్, చప్పల రాజ్. విక్టర్ బాబు గారు ముందుకు వచ్చి ఆ యొక్క బుకే వారికి అందిస్తారు. అలాగే చెన్నారెడ్డి గారు ఉన్నారా? మరి లేని పక్షంలో చంద్రకళ ముందుగా వచ్చి మా అమ్మ మా చంద్రకళ తీసుకుంటాం. రాజకుమారి గారు ఎవరు ఇచ్చారు? ఎర్లీన్ ఏది? ఎర్లీన్ కమ్ ఆంటీ. మంచిది. దయచేసి కూర్చోండి అందరూ. ఈ సమయంలో ప్రత్యేక పాటలు 3 పాటలు ఉన్నాయండి. మొదటిగా డెలీనా ప్లేయర్, డెలీనా ముందుకు వచ్చి డెలీనా వచ్చి ముందు పాట పాడాలని మనం చేస్తున్నాం. ప్రత్యేక సాంగ్స్. Praise the Lord. గగనము చేర్చుకొని గగనము తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్య. గగనము చేర్చుకొని గగనము తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్య.
ఆపర్చునిటీ ఇచ్చినందుకు పాస్టర్ గారికి వదిలేదు. అలాగే చక్కగా పాట పాడి ఇచ్చిన బ్లెస్సింగ్కి దేవుని యందు శుభాలు తెలియజేస్తున్నామండి. అలాగే రెండో పాటగా శ్రావణి వచ్చి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా. నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపగలమా. నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపగలమా. యేసయ్యా నీ ప్రేమ బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమ బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. ధరయందు నేనున్న చెరయందు పడియున్న దయపట్టుదాచితివి, నన్నే కరుణ చేర్చితివి. ధరయందు నేనున్న చెరయందు పడియున్న
స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది హల్లెలూయా. చప్పట్లు కొడతాం అందరూ. తర్వాత ఈ సమయంలో ప్రసాద్ కుమార్ గారు వచ్చి సాక్షిని చెప్పవలసింది మనం చేస్తున్నాం. దేవుని నామానికి వందనాలండి. ఇప్పుడు వచ్చిన సంఘ పెద్దలకు, మరి సంఘస్థులకు, మరి పాస్టర్ గారికి అందరికీ దేవుని నామాల్లో వందనాలు చెల్లిస్తున్నానండి. మరి నా ఒక సాక్ష్యం ఏమంటే, మరి గత ఒక 15 రోజుల నుంచి మరి నేను రిజైన్ చేసి ఉన్నాను కంపెనీలో. మరి ఆ కంపెనీ నన్ను వీసా క్యాన్సిల్ చేయకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి. కోర్ట్ అంటే కేసుకు కూడా ట్రాన్స్ఫర్ చేశారు కోర్టులో. సో కోర్టుకి అది ఆల్మోస్ట్ అప్లికేషన్ వెళ్ళిపోయింది. ఫస్ట్ హియరింగ్ రావచ్చు అనుకుంటా ఉన్నాను నేను. బట్ దేవుని కృప వల్ల మరి సంఘ కాపరి మరి ఉదయాన్న డైలీ ప్రేయర్ చేశారు. మీరందరూ ప్రేయర్ చేశారండి, సంఘస్థులు అందరూ ప్రేయర్ చేశారు. మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మరి ఆ కేసు విత్డ్రా చేసుకున్నారండి. దేవుడి నామానికి స్తోత్రములు. మరి ఆ కేసు విత్డ్రా చేసుకొని మరి నాకు ఆ వీసా క్యాన్సిలేషన్ పేపర్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు నేను కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడానికి దేవుడు మార్గం తెరిచారండి. మరి ఈ వీక్లో నేను నా కొత్త వీసా కూడా స్టాంపింగ్ అవుతుంది. ఆల్రెడీ కొత్త కంపెనీలో వీసా క్యాన్సిలేషన్ కాపీ ఇచ్చాను. సో నెక్స్ట్ మండే రేపటి లోపల వీసా స్టాంపింగ్ అవుతుంది అని చెప్పారండి. మీరు ప్రార్థించిన సంఘానికి మరి సంఘ కాపరి కుటుంబానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి యొక్క గొప్ప కార్యాన్ని నా కుటుంబంలో చేస్తూనే వస్తున్నానండి. దేవునికి నేను చాలా చిరుడుగా ఉన్నాను. మరి దేవుడు మా జీవితంలో ఇంకా అద్భుత కార్యాలు చేస్తున్నందుకే నేను వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. సాక్షించినటువంటి ప్రసాదరావు గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నామండి. వారికి ఏ సమస్యలన్నీ దేవుడు త్వరలో తీర్చును గాక. చిన్న మాట్లాడాలని ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోప్ తెలుగు చర్చ్ అంటే చర్చ్ కాదు, ఇది ఒక కుటుంబం, చిన్న కుటుంబం ఇది.
ఇందులో ఉన్న వారందరూ ఒక కుటుంబముగా ఏకమయ్యి సంఘ కాపర్ గారు జీవన్ కుమార్ గారు ఆయనకి ఎంతో తోడుగా ఉంటూ సహకారాలను అందిస్తూ ముందుకు నడుస్తున్న సంఘం ఇది. ఎందుకంటే సంఘం నడపాలంటే ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నా కూడా దైవ సేవకులు ప్రియులు సంఘానికి ఒక పిల్లర్గా నిలబడి మాకందరికీ ఒక అన్నగా, తండ్రిగా, తమ్ముడుగా అందరికీ భుజాలు తట్టు ముందుకు నడిపిస్తున్న దైవ సేవకులు. ఆయన ద్వారాగానే మేము ఈ ముందుకు వచ్చి ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాం. ఎందుకు పనికి రాని మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొచ్చి ఆయన అన్ని నేర్పిస్తూ దేవునిలో నడిపిస్తున్నందుకు ఆయనకి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే క్యూర్ పార్ట్ వారు చక్కగా పాటలు నేర్చుకుంటూ దినమంతయు శ్రమపడి రాత్రంతా ప్రాక్టీస్ చేసి చక్కగా పాడి వినిపించారు. వారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో జాన్ శ్రీనివాస్ వచ్చి చిన్న పాటలు పాడేస్తారు. దేవా నీకే నా స్తుతి పాడగలను. యథార్థవంతులకు శోభస్కరమంట స్తుతి చెల్లించుట. మరి దాన్ని బట్టి మనమందరము కూడా యథార్థ హృదయంతో ఏంటంటే దేవుని పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని స్తుతి చేద్దాం. స్తుతి పాడేదను దేవానికే నా స్తుతి పాడేదను హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆపత్కాలమందు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం ఉంటే కుదరదు. మీరు కూడా మాతో పాటు ఉన్నారు కాబట్టి మీరు కూడా మాతో సంతోషంగా ఉండాలి. మరి సమయంలో మనం కీర్తన భాగంలో నుంచి 78వ కీర్తన మరి 31 నుంచి 40 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదవడానికి మరి ప్రదీప చైతన్యాన్ని నేను ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దానిని వివరించడానికి మన మధ్యలో ఉన్నటువంటి మరి సువార్థికులు మరి విజిల్ గారు ముందుకు వచ్చి కొద్దిసేపు దాని గురించి పంచుకుంటారు. 78వ కీర్తన 31 నుండి 40 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలను చూస్తున్నాం. దేవుని కోపము వారి మీద దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయెను. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకునెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఎన్నికల్లో దీవించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు దేవుని వైపు చాపి దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ అందరితో పాటు ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి దేవాతి దేవుడి చుట్టూ కృపను బట్టి మనసారా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క హోప్ తెలుగు చర్చ్ షార్జా వారు జరుపుకుంటున్నటువంటి తృతీయ వార్షికోత్సవాన్ని బట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది శ్రేష్టమైన సదావకాశాన్ని నాకు అనుగ్రహించిన దైవజనులు బట్టి కూడా అన్నను బట్టి కూడా నేను చాలా సంతోషిస్తాను. ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. దాదాపుగా ఒక 15 సంవత్సరాల యొక్క అనుబంధం అన్నతోటి చాలా చక్కటి సంఘాన్ని స్థాపించి ఒక ఆత్మీయమైన రీతిలో దేవుని యొక్క రాకడ కొరకు ఇక సంఘాన్ని సిద్ధపరచడంలో అన్న అహర్నిశలు ప్రయాసపడుతున్నారని చెప్పడానికి విధమైన సందేహం లేదు. రానున్న దినాలు పరీక్షలు అంచెలంచెలుగా విస్తరించబడి దేవుని నామ మహిమార్థమై ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడబడాలని మనసారా ప్రభువుని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. చదవబడినటువంటి లేఖన భాగం 78వ కీర్తన. ఈ కీర్తన చదువుతున్నప్పుడు మీరు చూడండి, అది రాసిన వారు ఎవరనంటే ఆసాపు కీర్తన అని వ్రాయబడి ఉంది. ఎవరు రాశారండి కీర్తన? ఆసాపు. ఈ యొక్క ఆసాపును గురించి, ఈ కీర్తనను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఒకవేళ మీరు చూసి మీరు చదవబడిన వాక్యం ఇదేంటంటే చాలా చాలా సంతోషకరమైన సమయం. మనము అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ మీరు చూడండి, మొదటిగా 31వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారు ఆయన సంహరించెను, ఇశ్రాయేలీలో యవనులు కూలిరి. చాలా మంది మనలో ఒక ఆలోచన రావచ్చు, ఇక్కడ చక్కటి క్రూ ఏర్పాటు చేశారు, చక్కగా వాతావరణాన్ని ఇచ్చారు, మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. పాస్టర్ గారికి నిజంగా కొంచెం ఆలోచన లేదా ఏంటి? ఎంత సంతోషకరమైన వచ్చిన భాగాలు బైబిల్ నిండా ఉన్నాయి. ఈయన పట్టుకొచ్చి వాక్య భాగాన్ని మా ముందు పెట్టి కోపం రేగింది అంటున్నారు, బలిసిన వారిని చంపారంటున్నారు, లేకపోతే యవనులను కూడా అక్కడ కూల్చివేశారనేటువంటి వాక్య భాగాన్ని పెట్టారండి అని ఒకవేళ మనసులో అనిపించుకోవచ్చు. మనమందరం కూడా ఈ యొక్క చక్కటి ఈ యొక్క షిప్లో మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఒక ప్రక్కన వాక్యం వినేవారు వింటూ ఉన్నారు, ఈ యొక్క ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసేవారు ఉన్నారు. ఈ సమయంలో మన హృదయాన్ని స్థిరపరచుకుని ఆయన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచితే కనుక దేవుడు అంటున్నాడు, ఆయన మనతో నిత్య నిబంధన చేశాడంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనమందరం ఎవరమయ్యా అంటే నూతన నిబంధన జనులం. ఎవరు చెప్పండి? ఆయన మన కొరకు సిలువలో కార్చిన రక్తము ద్వారా ఆయన మనకు చేసిన నిబంధన ఏంటంటే ఆయన ఉన్న స్థలములో మనము ఉండాలని. ఆయన మన కొరకు స్థలము స్థితిపరచడానికి వెళ్ళారు కనుక, ఆయన మరలా రాబోతూ ఉన్నారు కనుక మన హృదయాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన యొక్క వాక్య జీవితాన్ని కూడా స్థిరపరచుకున్నట్లయితే ఆయన చేసిన నిబంధనను ఆయన నెరవేర్చుకుంటాడు. ఇంకా వాగ్దానం అంటే ఏంటంటే మనం చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు వచ్చి
మనకి ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. వాగ్దానం అంటే ఏంటంటే నేను మీకు చేస్తాను అనేది. కానీ నిబంధన ఏంటంటే మీరు చేయవలసింది మీరు చేయాలి, ఆ నిబంధనను బట్టి నేను చేయవలసింది నేను చేస్తాను. సో నిబంధనకి వాగ్దానానికి తేడా ఏంటంటే ఇక్కడ మన ప్రవర్తన సరిగా ఉండాలి. దేవుని ఎదుట మనము మన జీవితం సరిగా ఉన్నప్పుడు ఆయన చేసిన నిబంధనను మన తరతరములు ఆయన నిలుపువాడైనాడు. కనుక ఈ చిన్న సమయంలో మీరు ఒక తీర్మానం తీసుకోండి, అయ్యా నా వంతుగా నేను నీ ఎడల ఒక భక్తి కనపరుస్తాను, నా ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుంటాను, నా వాక్య జీవితాన్ని సరి చేసుకుంటానని మీరు యొక్క ఆ నిబంధనలకు రాగలిగితే దేవాది దేవుడు చేసినటువంటి నిబంధనను కూడా ఆయన మన ఎదుట నెరవేర్చగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఇటు చిన్న మాటలను ప్రభు మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. తక్కువ టైంలో మరి దేవుని యొక్క వివరణను ఇచ్చినటువంటి సహోదరులు సువార్థికులు విజిల్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. మరి ఈ సమయంలో మరి ఒక చిన్న కార్యక్రమం మన మధ్యలో ఉన్న మరి మమ్మల్ని ప్రేమించి సంఘం ఉన్నప్పుడు పెట్టిన కాడి నుంచి సపోర్ట్ చేసినటువంటి కుటుంబాలు, అలాగే మా కంపెనీ నుంచి వచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. వారిని సన్మానించుకోవడం అనేది మన యొక్క బాధ్యత, దైవ సంబంధమైనటువంటి ఆత్మీయతకు సాదృశ్యంగా ఉంది. మరి మొట్టమొదటిగా మరి సంఘము స్థాపించినప్పుడు ఉన్నటువంటి సంఘ స్థాపనలో ప్రయాసపడినటువంటి సహాయం చేసినటువంటి కుటుంబంలో మరి సహాయం కాదు కానీ ప్రోత్సాహపరిచినటువంటి కుటుంబంలో మరి తల్లి సమానులైనటువంటి వారు ఉన్నారు ఇక్కడ. వారిని మనము సంఘం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమం. మరి సమయంలో నేను విజయ శామ్యుల్ గారిని ముందుకు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి సంఘ బిడ్డలు వారికి మరి బుకే ఇవ్వవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. Thank you. అలాగే we are inviting my brother and my warehouse in charge, logistic manager, Mr. Jaman and his family. Please come forward to accept our church and our honor. And I am inviting Ramini Lata. Please come forward and hand over the and also my assistants also here, brother Imtiaz, please come forward. And also Naresh kuda మరి నాకు అసిస్టెంట్ గా మా కంపెనీలో ఉంటున్నారు. మరి వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దయచేసి కోయర్ బిడ్డలు వచ్చి మరి దయచేసి ఒకరొకరుగా మన మ్యూజిషియన్స్ కి ఇక్కడి నుంచి మొదలుకొని అందరికీ మరి ఒక్కొక్కరు వారికి బుకేస్ అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. త్వరగా రావాలి. అలాగే రంజిత్, అలాగే విలియమ్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరు కూడా ముందుకు రావాలి. మరి సంఘానికి ఎంతగానో సహాయపడుతున్నటువంటి మరి బిడ్డలు. అలాగే ప్రవీణ్ ఎక్కడున్నాడు? శ్రీకాంత్ ఎక్కడున్నాడు? శ్రీకాంత్ రండి, టైం లేదు, రండి త్వరగా ప్లీజ్. ఇంతియాజ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అమ్మా విలియమ్స్ గారు ఇవ్వండి. నిల్చోండి, ఇక్కడ నుంచోండి అమ్మ. మీరు మరి సంఘానికి ఎంతో మరి అప్పుడప్పుడు విజువల్ గారు కూడా వచ్చి దేవుని యొక్క పరిచర్లో మరి సహాయపడుతున్నటువంటి బిడ్డలు. అలాగే రాజీవ్, అలాగే మరి సంఘంలో మరి సౌండ్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి నటరాజు గారు. మరి రాజు గారు ఎక్కడ ఉన్నారో రావాలి. రాజు గారు కూడా రావాలి. రాజు గారు
ఇంతియాజ్ భాయ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇంతియాజ్ భాయ్ మరి మా కంపెనీలో మరి నరేష్ వీళ్ళిద్దరు కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మా అందరి మీద హెడ్ జమాన్ భాయ్. విలియమ్స్ ఎక్కడ? రంజిత్ ప్లీజ్ కమ్. త్వరగా రావాలి. చాలా ప్రోగ్రామ్స్ కట్ చేయడం జరిగింది, ఏమనుకోవద్దు. తీసుకున్నారా? ఓకే. నరేష్ మన సంఘ బిడ్డ, ఎందుకు నువ్వు కూర్చో. నరేష్ మన చర్చ్ మెంబర్ కాబట్టి సరే. ఈ సమయంలో మరి నాగిరెడ్డి గారిని మేము ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నాను, రావాలి నాగిరెడ్డి గారు. అలాగే విక్టర్ గారు కూడా ముందుకు రావాలి. మరి మాకు మంచి ట్రాన్స్పోర్ట్ మాకు పరిచయం చేసినటువంటి మా సంఘ బిడ్డలు, మరి ఇప్పటి వరకు కూడా మాకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆయన రమ్మన్నాను. మరి బోట్లోనికి రాలేదు ఆయన, ట్రాన్స్పోర్ట్ని బట్టి. ఆమె ఇవ్వండి, ఒకరొకరిగా ఇవ్వండి. మరి మన మధ్యలో సువార్తి గారి ఫ్యామిలీ ఉంది. మరి నిర్మల గారు, విజయ్ కుమార్ గారు, కమలా గారు, విజయ్ కుమార్ దయచేసి ఫ్యామిలీ త్వరగా ముందు చిన్న ఫ్లవర్ బుకే తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రావాలి. అరుణ్ కుమార్ గారు, మరి సిస్టర్ గారు సువార్తికురాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన మధ్యలో ఉండడం మరి సంతోషకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సునీల్ గారు సంఘం నిమిత్తము మరి చిన్న గ్రీటింగ్స్ చెప్పి, ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పి చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సమయంలో ఇచ్చిన పాస్టర్ జీవన్ గారికి మరి ఐక్య సంఘము దుబాయ్ తరఫున వందనాలు చదువుతున్నాను. అదేవిధంగా మెల్కిసెదెకు సంఘం తరఫున కూడా వందనాలు చదువుతున్నాను. ఎందుకంటే మరి మొట్టమొదటి నేను మెల్కిసెదెకు మందిరంలో అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాను. తర్వాత భగవాన్ దాస్ గారి చర్చిని కూడా మరి గత 1.5 years నుంచి నడిపిస్తున్నాను ఆంధ్ర ఐక్య సంఘం ఊరిగా. ఈ సమయంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అదే రీతిగా మరి అనుకోకుండా మా బ్రదరు మరి యానివర్సరీకి వచ్చారు. మరి సమయంలో క్రిస్ కుమార్ గారు అడిగినప్పుడు మరి కాదనకుండా జీవన్ గారు మరి ఈ యొక్క యానివర్సరీకి నడిపించారు. దాన్ని బట్టి ఇదంతా కూడా దేవుని చిత్తం అని నమ్ముచున్నాను. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క గొప్ప సంతోషకరమైన దినమున మరి గ్రీటింగ్స్ చెప్పాలని, మరి గ్రీటింగ్స్ అంటే లోకానుసారం కాదు, కానీ దేవుడు మన పట్ల కలిగిన గొప్ప ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము చూసుకున్నట్లయితే ఇది ఇజ్రాయెల్ గోత్రం గురించి దేవుడు పలికిన వాగ్దానం. ఈ యొక్క మాటలు చూసుకున్నట్లయితే మరి 26వ వచనం చూడండి ఒకసారి. యెరూషలేమా దేవుని పోలిన వాడెవడు లేడు. ఇక్కడ చూసినట్లయితే మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుడికి సాటి అయిన వారు ఎవరు లేరు. ఎవరిని మీరు పోల్చినప్పటికీ కూడా తరతరముల్లో భూమి మొదలుకొని నేటి వరకు ఎవరు కూడా లేరు. కానీ దేవుడు పోలిన వారే కాదు. కానీ ఇంకొక వాక్యం చూపిస్తే మీరు ఆశ్చర్యపడతారు. మనం అనుకుంటాము మన దేవుడే గొప్పవాడు అని, కానీ అదే అధ్యాయము ఆఖరిలో చూసినట్లయితే ఒక మాట అంటాడు దేవుడు. 29వ వచనం మనం చూసుకుంటాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యం కలిగించు తత్వమును, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా. చాలా సిస్టర్ ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి మనం చదువుకున్నప్పుడు మన దేవునికి పోలిన వాడు ఎవరు లేరు. అదే రీతిగా మరి దేవుడు ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడు, నిన్ను యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈరోజు దేవుడు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు.
మనము గ్రహించలేకపోతున్నాం. మనము ఈ లోక భాగ్యాలు చూసి దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని చూసుకోలేకపోతున్నాం. కానీ దేవుని దృష్టిలో మనందరం కూడా చాలా విలువైన వారం. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నా అంటే, మరి యెహోవా రక్షించిన నీవు మరి నిన్ను పోలిన వాడు ఎవరు లేరు అన్నట్టు. కాబట్టి ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి చిన్న మాటలు మీరు ఎందుకు తెలియజేస్తున్నా అంటే, మనందరం కూడా మరి మనం దేవుని కలిగి ఉంటే మన పోలిన వారు ఎవరు లేరు. మనం గొప్ప కార్యాలు చేయాలని మన పక్షంగా దేవుడు ఉన్నాడని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా అటువంటి సంతోషం, విశ్వాసం కలిగి దేవుడిచ్చిన గొప్ప ధైర్యం కలిగి మనందరం కూడా ముందుకు వెళ్దాం. మరి ఈ యొక్క హోప్ చర్చ్ కూడా ఈ యొక్క విశ్వాసమైన ఈ యొక్క మాటను చేత పట్టుకొని మరి ఎవరిని మరి గొప్పవారిగా గొప్ప గొప్ప కార్యాలు చేసేవారుగా దేవుని కోరుకుండే విధంగా ఉండాలని మరి దీవిస్తూ, ఇటువంటి మరి యానివర్సరీ అనేకమైన జరుపుకోవాలని మరి దీవిస్తూ ఈ యొక్క చిన్న మాటలు దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కగా మరి సంఘానికి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు తెలియపరిచినటువంటి దైవజనులు మరి సునీల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి సంఘం యొక్క కానుకలు మరి సమర్పించుకుందాం. మరి విలియమ్స్ అండ్ రంజిత్ ముందుకు వచ్చినట్లయితే కానుకలు స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట మన మధ్యలో ఉన్నటువంటి రాజీవ్ గారు పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం.
ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తము మరి సోదరుడు రాజీవ్ గారు చిన్న ప్రార్థన చేయవలసింది మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అతి శ్రేష్టమైన నామం స్తోత్రములు ప్రభువా. కూడి వచ్చిన ప్రభువా అందరిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు ప్రభువా ఇక కార్యక్రమాలు ప్రభువా మీరు ప్రభా మీ యొక్క హస్తాలతో ప్రభా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి నాయన ఇటు రీతిగా మా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క దీవుల ఆశీర్వాదములు దయచేయండి తండ్రి. మీ సేవ నిమిత్తం వాడబడటానికి ప్రభా మేము ఆశీర్వదించబడడానికి మీ సహాయం అనుగ్రహించమని సమస్తం మీ హస్తాలకే సమర్పించి నజరుడైన యేసునామములో బ్రతిమాలు పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి సమయంలో ప్రార్థించినటువంటి సహోదరుని బట్టి చక్కగా పాడినటువంటి బిడ్డలు బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మేము అనుకున్నాము మరి కృపావణమ్మ గారు కూడా మా మధ్యలో ఉంటారేమో అని. ఇద్దరు తల్లులు విజయ శామ్యుల్ గారు, కృపావణమ్మ గారు కూడా సంఘం స్థాపించిన దగ్గర నుంచి మాతో ఉన్నటువంటి వారు. మరి కొద్దిగా బలహీనత కారణం వల్ల వారు మధ్యలోనికి రాలేకపోయారు. వారి తరపున చిన్న ఫ్లవర్ బుకేని మరి జెన్సన్ అండ్ రీనా వచ్చి అందిస్తారు. దయచేసి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రావాలి త్వరగా, మనకి ఓన్లీ హాఫ్ అన్ అవరే ఉంటాం మన బోట్లో. దయచేసి త్వరగా రండి. మరి సమయంలో మరి నేను కూడా ఇద్దరికి చిన్న ఫ్లవర్ బుక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒకరు జాన్ శ్రీనివాసరావు గారు, ఒకరు ఆనందరాజు గారికి కూడా రావాలి, ముందుకు రావాలి. థ్యాంక్ యూ. అలాగే మరి అన్న జాన్ శ్రీనివాసరావు గారికి, థ్యాంక్ యూ. మరి చక్కగా సహాయకరంగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ సంఘంలో చక్కటి క్వైర్ డైరెక్షన్ చేశారు. ఆయన మా సంఘ పరిచారకులు కోయి డైరెక్టర్ గారు కాదు, మా కోయి డైరెక్టర్ గారు రాజీవ్ గారు మరి అనివార్య కారణాల వల్ల ఇండియా దేశంలో ఉండడాన్ని బట్టి మరి ఆయన నడిపించడం జరిగింది. దేవుని నామానికి మహిమార్థమై జరిగింది కాబట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా ప్రోగ్రాంలను మొత్తం కట్ చేసాము. మనం డైరెక్ట్గా ఇప్పుడు వాక్యంలోనికి వెళ్తున్నాము. వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక్కసారి లేచి నుంచుందాము. ఒక చిన్న పల్లవి మనం పాడుకున్న తర్వాత మనము దీనిలోనికి వెళ్దాం, వాక్యంలోనికి. ఆత్మా నడుపు సత్యములోనికి పోరే, ఆత్మా నడుపు సత్యములోనికి పోరే, ఆత్మా నడుపు, ఆత్మాని సాయము అధికంగా ఇచ్చి, ఆత్మాని సాయము అధికంగా ఇచ్చి, ఆత్మాని
దేవా స్తోత్రాలు. అయ్యా, ఈ కూడికంతలో మీరు ఉన్నారు, మీరు మాత్రమే మహిమ పొంది ఉన్నారు, మీ నామం మాత్రమే హెచ్చింపబడినది. ఇదిగోనైనా వాక్యంలోనికి వెళుచుండగా నీ బిడ్డ ద్వారా ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ ఆనందాన్ని, ఆత్మీయ సంతోషాన్ని మీరే మెండుగా నాయన కొన్ని నిమిషాలు కుమ్మరించుడని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. మరి కూర్చుందామండి. ఒక్క 20 నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆ తర్వాత మనం భోజనాన్ని మరి డిన్నర్ని చేయొచ్చు. మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీ అందరికీ తెలుపుతున్నాను. కోయర్ వాళ్ళలో సహాయం చేసిన ప్రతి ఒక్క హస్తానికి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి సమయంలో వాక్యంలోకి వెళ్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి హోప్ తెలుగు చర్చ్ షార్జా మరి ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులు జీవన్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దైవజనులు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో కృతజ్ఞుడనై ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమమును బట్టి నీకు స్తోత్రాలు. హోప్ తెలుగు చర్చ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత కుడికిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు. ఇప్పటి వరకు పాడి స్తుతించి ఆరాధించడానికి ఎంతగానో సహాయం చేశారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ప్రత్యేకమైన కార్యంలో మీరు మాకు తోడుగా ఉండండి. దైవజనులు జీవన్ కుమార్ గారిని వారు చేస్తున్న పరిచయను మీరు దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడండి ప్రభా. మా సంఘాలు ఎలా దీవించబడాలో, ఎలా ఆశీర్వదించబడాలో, మేము ఏ విధంగా మీ సన్నిధిలో ముందుకు నడవాలో మీరే మాకు తెలియచేసి బలపరచమని, బలహీన నన్ను మీరే బలపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, హోప్ తెలుగు చర్చ్ మరి దైవజనులు 2 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అయితే ఇక్కడ మనం ఆలోచించే విషయాలను మనం గమనించినట్లయితే దేవుని మందిరం ప్రారంభం నుండి ఎలా ఆ మందిరంలో మనం ఎదగాలి అనే సంగతిని గురించి ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తిమోతి రాసిన ఈ పత్రికలో చూస్తే ఏమందంటే మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను ఎట్లా ఉండాలండి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే, ఒక సంఘం ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే, ఒక విత్తనం ఎలాగైతే విత్తినప్పుడు ఎదుగుతూ ఉంటుందో మనము కూడా అంతే సంఘంలో ఎదుగుతూ ఉండాలి. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఒక విత్తనాన్ని వేశాడు. ఒక విత్తనం వేసి ఏం చేశాడంటే అది 100 అంతలుగా ఫలించి మంచి ఫలాలు ఫలించే వరకు క్రమక్రమముగా ఎదుగుతూ వచ్చింది. ఇది కూడా అంతే. క్రైస్తవ జీవితం ఒక్కరోజుతో ఓవర్ నైట్ ఎదిగి ఫలించడానికి అవకాశం లేనే లేదు. ఒక విత్తనం ఎలాగైతే విత్తి ఆ విత్తనం ఎదుగుతూ ఉంటుందో
అలాగే విశ్వాసి కూడా సంఘంలో ఎదుగుతూ ఉండాలి. దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం విశ్వాసి ఎప్పుడైతే నడుచుకుంటుందో, విశ్వాసులు ఎప్పుడైతే ఆ మాటను అనుసరించి దేవుని మాటగా తీసుకొని దేవుని వాక్యాన్ని బట్టి అనుసరించి నడుస్తారో అప్పుడు ఆ సంఘం అభివృద్ధిలోనికి తీసుకురాబడుతున్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ఎలాంటిదంటే వేరు పారిన జీవితం. ఏ జీవితం అండి? వేరు పారిన జీవితం. వేరు పారటం అంటే ఏంటండి? వేరు పారటం అంటే ఏంటి? ఇప్పుడు మొక్కేసినప్పుడు మనకు పై కనబడేది చెట్టు, దాని ఆకులు, కొమ్మలు, పూలు కనపడతాయి, అవునా? మరి వేరు పారటం అంటే ఏంటి? ఒక మొక్క, ఒక విత్తనం విత్తినప్పుడు సైమల్టేనియస్గా ఏం చేస్తుందంటే పైకి మొక్క వస్తున్నప్పుడు కింద ఏం చేస్తుందండి? వేరు వస్తుంది. మనమేం చూస్తామంటే పై భాగాన్ని చూసి ఈ చెట్టు బాగా పెరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఆ చెట్టు, ఆ వేరు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకోవాలి. ఈనాడు క్రైస్తవ జీవితం కూడా, విశ్వాస జీవితం కూడా అలాంటిది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు ఏం చూస్తాడు? పై రూపాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. మనం పైకి ఏం చూస్తాం? చెట్టు పై భాగానే చూస్తాం. మరి దేవుడు ఏం చూస్తాడండి? ఇప్పుడు వేరు అంటే మనము విత్తనం, దైవజనులు ఒక విత్తనం వేసినప్పుడు మనం చర్చిలో ఎలా ఉంది? పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి, బాగానే కనపడతాం. కానీ మన వేరు ఎలా ఉన్నది అది మనం తెలుసుకోవాలి. వేరు ఇప్పుడు చిన్న మొక్క అనుకోండి, తీసేస్తే మామూలుగా వెళ్ళిపోతాం. పెద్ద అయిన తర్వాత ఒక మొక్క కొట్టి వేసినా సరే ఏం చేస్తుందంటే మరలా చిగిరిచింది. ఎందుకు చిగిరిచింది? క్రింద వేరు తన్ని ఉండటాన్ని బట్టి. వేరు ఎంతగా అయితే లోపల ఎదుగుతూ ఉంటుందో అంత పైకి మనం బాగా ఎదుగుతాం. అంతే. అంటే ఆధ్యాత్మికంగా ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుడు ఒక మనిషిని రూపించిన విధానాన్ని మనం గమనించినట్లయితే, మనుష్యుడు ఆత్మ, శరీరం, ప్రాణం, ఈ మూడు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ మనం డివిజన్ చేసుకుంటే, శరీరం అన్నది మట్టి అనుకోండి. ఈ శరీరం ఏంటి? మట్టే, అవునా? ప్రాణము ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడంటే పైకి అన్ని మంచిగా కనబడతాయి. అది ప్రాణం ఉన్నప్పుడు మనిషి. ఆత్మ ఎవరు చూస్తారు? ఇది ఎవరు చూస్తారండి? మనం ఎవరు చూడాలి? ఎవరి వైపు చూడాలి అంటే ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డగా మొట్టమొదటిగా ఇక్కడ ఏమనుందంటే మనమంతా ప్రేమలో, విశ్వాసంలో ఎదిగే వారంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? మనుష్యుడు పై రూపాన్ని చూడవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే లోపల ఎందుకు చూశాడు. మన హృదయం ఎలాగున్నది అనేది ఎవరు చూస్తారు? దేవుడే చూస్తాడు. దేవుడు మనల్ని చూడాలంటే ఖచ్చితంగా మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే వేరుపారిన జీవితంగా ఉండాలి. ఎట్లా అవ్వాలంటే వేరుపారిన జీవితంగా ఉండాలి. వేరుపారిన జీవితం ఎట్లా ఉంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? మనం వాక్యం దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలండి? వాక్యం. క్రైస్తవ జీవితం అంటే చాలా ప్రత్యేకమైన జీవితం. ఈ ప్రత్యేకమైన జీవితంలో మనం సంఘంగా కూడినప్పుడు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే ఎదిగే వారంగా ఉండాలి. చూడండి, అక్కడక్కడ మనం కనపడుతూ ఉంటారు. ఎవరు కనపడతారు? వారు పుట్టారు కానీ ఏం చేయరు, ఎదగలేరు, మరుగుజ్జు వాళ్ళు అంటారు. మనం సర్కస్లు అక్కడిక్కడ చూస్తాం, అవునా? అంటే వారికి ఎదిగే స్థితి లేదు. కానీ దేవుడు మనల్ని అలా చేయలేదండి. ఇహలోకపరంగా, శారీరకంగా అట్లా ఉండొచ్చేమో, కానీ ఆధ్యాత్మికంగా ఒక ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో ఎదిగేవారుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే తిమోతి పత్రికలోనే ఈ యొక్క 15వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం ఒకసారి. 15వ వచనంలో చూస్తే నీ అభివృద్ధి
అలక్ష్యము చెయ్యకము. చూడండి 15వ వచనం, నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడే నిమిత్తము ఏం చేయాలండి? వీటన్నిటిని మీరు మనస్కరించాలి. మనం మనసులో పెట్టుకొని ఆచరించవలసింది ఏంటంటే మన మాట ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది. ఇవి క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విశేషాలని మనం గమనించాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఒక విత్తనాన్ని వేసి ఏం చేశాడంటే క్రమముగా ఎదిగాడు. ఎట్లా అండి? ఇప్పుడు క్రైస్తవ జీవితం ఓవర్ నైట్ ఎదిగేది కాదు అని చెప్పుకున్నాం. ఎట్లా ఎదగాలి? మనం క్రమముగా ఎదగాలి. ఒక చంటి బిడ్డ పుట్టినప్పుడు డే బై డే ఎట్లాగైతే ఎదుగుతూ ఉంటాడో ఆధ్యాత్మికంగా మనం కూడా దేవుని వాక్యంలో రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి. మనం అనుకోవచ్చు, ఈ వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఒక్క రోజులో చదివేస్తాను అని చెప్పొచ్చు. ఒకవేళ చదివే కెపాసిటీ మీకు ఉండొచ్చు, నేను కాదు అనట్లేదు. కానీ దేవుని వాక్యాన్ని ఎట్లా మనం నేర్చుకోవాలంటే ప్రతిరోజు కూడా దాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి, క్రమముగా నేర్చుకోవాలి, ఒకదాని వెంట ఒకటి నేర్చుకోవాలి. దైవజనులు మరి 2 సంవత్సరాల క్రితం ఈ దేవుని పనిని ప్రారంభించారు. దైవజనులకు దేవుడిచ్చిన భారాన్ని బట్టి మరి దైవజనులు ప్రార్థించి ఈ పరిచయను ముందుకు నడిపిస్తున్నారు. అయితే విశ్వాసులమైన మనమందరం ఎలా ఉండాలంటే ఎదిగేవారిగా ఉండాలి. ఎదిగేవారిగా ఉన్నప్పుడు దైవజనులకు ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికమైన బలాన్ని ఇస్తుంది. ఇంకా ఆ పరిచర్య అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే సంగతిని మరి తెలుసుకోవాలని నేను ఈ యొక్క రాత్రి మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం కొద్దిగా ఉంది, కానీ కొద్ది నిమిషాలు, మరి నేను ఎక్కువ సమయం మాట్లాడట్లేదు, ఒక్క 5 నిమిషాల లోపే మాట్లాడతాను. ఎందుకంటే దైవజనులు మరి చాలా తొందరగా ఉన్నారు, ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు విస్తారమైన సమయం ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ మనం ఏమంటే సమయానికి కాలానికి మనిషి ఎలాంటి వాడంటే బంది. ఈ బంధకాల నుంచి మనం రావాలి అంటే మనకు కొన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకటే మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎదగాలి. ఎట్లా ఎదగాలి? ఎట్లా ఎదగాలండి? ఎక్కడ ఎదగాలి? మనం ఎక్కడ ఎదగాలి? కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, 1వ అధ్యాయం 3 వచనాలు చదివితే చాలా వివరంగా అక్కడ ఒక విశ్వాసి ఎట్లా ఎదగాలో ఖచ్చితంగా రాశారు. ఆ మాట ఒకసారి చూద్దాం. అతడు నీటి కాలువల యోడన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఈనాడు మరి హోప్ అనే మందిరములో వేయబడిన విత్తనం ఎలా ఉండాలంటే దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. అట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించలాడు ధన్యుడు, అతడు ఆకువాడక తన కాలమందు. అంటే మనం ఎట్లా ఉండాలంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. యేసు ప్రభు కూడా ఒకసారి చెప్పాడు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదవక్కర్లేదు, అక్కడ ఏమందంటే నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. అంటే మనం ఎట్లా ఉండాలి? ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉంటే ఆ తీగలు ఏం చేస్తాయి? ద్రాక్ష. అట్లాగే మనం దేవుని మందిరముతో అంటుకట్టబడి తీగల్లాగా పాకి ఆ ద్రాక్షవల్లి వలె మనం ఫలాలు ఫలించే బిడలగా ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని హెచ్చరిస్తుంది, మనకు చెబుతున్నది ఒకటే మాట. ఈ హోప్ తెలుగు చర్చ్ 2వ వార్షికోత్సవంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎదగాలి. ఎట్లా ఎదగాలి? పైకి కనబడే వారంగా కాదు. ఎట్లా ఉండాలండి? వేరు పారిన జీవితం. ఎంత లోతుగా దేవుని సన్నిధిలో మనం ఎదుగుతామో అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఒకవేళ పైకి ఆశీర్వాదాలు అనుకున్నా సరే ఆధ్యాత్మికంగా మనం వెనుకబడతాం. దేవునికి కావలసింది ఈ శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ మందిరములో నీవు దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన, ఈ వాక్యం, ఈ ప్రసంగాలు ఇవన్నీ ఇక్కడ వరకే ఉంటాయి. పరలోకంలో ఉంటుందండి ఆరాధన. దేవుణ్ణి
ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డగా నీవుండి వేరుతన్ని ఆ యొక్క ఎట్లా అండి వేరుపారిన జీవితం మనలో ఉంటే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేద్దాం. దైవజనులు మరి మనం ముందుకు నడిపిస్తారు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా నెమ్మదిగా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడిన ఆ సత్యాన్ని గమనించి మనం ఏ రీతిగా ఎదుగుతున్నామో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని మందిరానికి వస్తున్నాం, మనం ఆరాధిస్తున్నామా లేదా? దేవుని మందిరమునకు వస్తామని చెప్పుకుంటున్నా, నీవు ఆరాధించే స్థితిలో ఉన్నావా? నీవు రక్షింపబడ్డావా? ఓ మారు మనసు పొందావా లేదా? ఒకవేళ మారు మనసు పొందకపోతే నీవు రక్షింపబడాలని, మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలని, ఆత్మ ఫలాలు ఫలించే బిడ్డగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి నెమ్మదిగా దేవుని సన్నిధిలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించేస్తున్నాం. పిల్లరా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, తిమోతి భక్తుడు హెచ్చరిస్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీవు సంఘంలో ఉన్నప్పుడు నీ మాట ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీవెలా ఉన్నావు? మాదిరిగా ఉన్నావో లేదా? ఒక్కసారి ఆలోచించాలని నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా నెమ్మదిగా మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మంచి మరి వాక్యం అందించినటువంటి దైవజనులకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని మళ్ళీ వివరించడం బాగోదు, కానీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. వేరు బారిన వారే, స్థిరపడినటువంటి వారే, దేవునిలో బలం కలిగినటువంటి వారి వలె మనం ఉండాలని దేవుడి మాటలు దీవించును గాక. మరి సమయంలో మరి దైవజనులు ముందుకు వచ్చినట్లయితే మరి యానివర్సరీకి సంబంధించినటువంటి కేక్ కటింగ్ వారు కట్ చేస్తారు. ఇది ఎవ్వరికి టైం లేదు కాబట్టి దయచేసి కేక్ కట్ చేసిన తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకొని త్వరగా మనం భోజనాలు పెడతాం. పరిశుద్ధ 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 ప్రార్థన ఆశీర్వాదం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. హోప్ తెలుగు చర్చికి ప్రభా మీరిచ్చిన దయా కిరీటాలను బట్టి నీకు వందనాలు. సంవత్సరాలు గడుచు ఉండగా నీ కార్యాలు ఈ సంఘములో నూతనపరచమని ప్రార్థన చేసుకుంటున్నా. నాయనా, మీరిచ్చిన ఈ దయా కిరీటంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళటానికి మీరు సహాయం చేయండి. నానాటికి ఈ సంఘం అభివృద్ధి చెందటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మేము ఏదైతే వాక్యములో విన్నామో నాయనా, వేరు పారిన జీవితం సంఘంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండటానికి మీరు సహాయం చేయండి. మా ప్రియ సహోదరులు దైవజనులు జీవన్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని, మీరు పిల్లలను మీరు బలపరచండి. సంఘమంతటిని మీరు దీవించండి ప్రభా. ఇంత ఘనంగా ఈ కార్యాన్ని జరిగించడానికి దైవజనులకు మీరు ఇచ్చిన ఆలోచన బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ప్రత్యేకమైన అనుభవంలో అయా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నీ నామాన్ని గణపరచడానికి మీరు చేసిన ప్రతి కార్యానికై మీకు స్తోత్రాలు. పాటన పాడిన బిడ్డలను దీవించండి, వాయిద్యములు వాయించిన బిడ్డలను మీరు దీవించండి. చేరి ఉన్న ప్రతి బిడ్డను, వాక్య పరిచయను, ఇక్కడ కూడిన ప్రతి దైవజనుని, ప్రతి విశ్వాసిని, ప్రత్యేకంగా ఈ ఓడను యాజమాన్యాన్ని నడిపిస్తున్న వారు ప్రతి ఒక్కరిని దీవించమని, ముందున్న కార్యమంతట్లో ప్రభా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేయమని, క్షేమాన్ని మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి,
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము ఈ హోప్ తెలుగు చర్చి నడిపిస్తున్న దైవజనునికి, వారి కుటుంబానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి రాబోతున్న దినాల్లో హోప్ చర్చ్ అత్యధికంగా ఆశీర్వదించుకున్నాడు. ఆయన కృప, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. చక్కగా మరి ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి అయ్యగారికి హృదయపూర్వక వందనాలు. వారి కోసం చిన్న కానుకను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రత్నకుమారి గారు వారు ఏర్పరిచి ఉన్నారు. మరి వారి కానుకను వారి దైవజనులకి అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అందరూ దయచేసి భోజనాలు తీసుకోండి.